శ్రీమతే రామానుజాయ నమః. మన ధార్మిక బంధువులందరికీ సుస్వాగతం. యూజువల్ గా స్పిరిచువాలిటీ అనేటప్పుడు పాసురాలు చదివేది, స్తోత్రాలు చెప్పేది, పూజ విధానాలు చేసేది, గోష్ఠిలో వెళ్ళేది, తీర్థ ప్రసాదాలు తీసుకునేది, పెరుమాళ్ ఒక ఉత్సవాలు ఏమన్నా ఉంటే అది పాల్గొనేది, శివారాధనాది ఈ పూజలన్నీ చేసేది. కరెక్ట్, ఇదే స్పిరిచువాలిటీ. బట్ దీని ముందుగా మనకి ఇంకా ఎంతో స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ స్టెప్స్ లో మనం చాలా అద్భుతంగా తయారైతే అప్పుడు మన లైఫ్ కూడా చాలా బాగా ఉండేదానికి ప్రయోజనం అవుతుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ హోలిస్టిక్ స్టడీ ఆఫ్ ద బాడీ, మైండ్, బ్రెయిన్ అండ్ ద సోల్. ఆల్ ద 4 things should be effectively used in our daily life. శాస్త్రం అనేది దీనికోసమే వచ్చింది ఎక్కువ. ఇదన్నీ ప్రాక్టీస్ చేసిన వాడికి మాత్రమే ఈ ఆత్మ దాటి ఉండే పరమాత్మ దగ్గర వెళ్లేదానికి అవుతుంది. అప్పుడు he becomes qualified to enter into the spirituality. Purely he gets into the devotion. ఇది మనం ప్రాక్టీస్ లో తీసుకొని వచ్చేటప్పుడు మన మనసు శాంతం అయిపోతుంది. శాంతి అనేదే ముఖ్యమైన మార్గం భగవంతుడు ఒక దర్శనం చేసేదాన్ని. శాస్త్రంలో చాలా అద్భుతంగా తెలియజేసిన విషయాల్లో ఒక అద్భుతమైన ఒక కోర్స్ లాగా ఇది తీసుకొని వచ్చి, ఈ కోర్సులో ఒక స్పెసిఫిక్ టైంలో మనం కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. దీని ద్వారా విల్ బి ఫీలింగ్ పీస్ విత్ అవర్ సెల్ఫ్ ఫస్ట్, దెన్ వీ విల్ హ్యావ్ పీస్ విత్ అదర్స్, మోర్ ఫోకస్ ఆన్ అవర్ ఎయిమ్స్. సో దీంట్లో వీ విల్ హ్యావ్ ఆల్ ద బేసిక్స్, ప్యూర్ ప్రాక్టీస్ టు ఎనేబుల్ us bring the reasonable changes in our lifestyle. So this dharmika is embedded with the knowledge of the rishis, transformed from the ages. So we are here to take this to the whole world. Let you all join together. మీరందరూ కూడా దీంట్లో సహకరిస్తే అది చాలా ఆనందమైన విషయం.